హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తానండి. ఇది బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ గోధుమ పిండిని తీసుకోవాలి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, ఒక చెంచా కారం, కొద్దిగా ఆయిల్ని వేసుకుని బాగా కలుపుకుంటూ సరిపడా నీళ్ళను కూడా పోసుకొని మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని ఒక స్టవ్ మీద మళ్ళీ ఒక కడాయిని పెట్టుకుని దీనిలో ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుని ఇవి కాస్త వేగాక చిన్న కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ చాట్ మసాలాని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 2 చెంచాల శనగపిండిని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. శనగపిండి పచ్చివాసన పోయేదాకా బాగా వేగిన తర్వాత ఉడికించి గ్రేట్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసుకుంటున్నాను. దీంట్లోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకుని అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుని నానబెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న బియ్యపిండి ముద్దను తీసుకోవాలి. తీసుకుని దీన్ని చపాతీలాగా సన్నగా వత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న చపాతీని ఒక చేతిలోకి తీసుకుని ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్న కర్రీని 2 స్పూన్స్ చపాతీ మధ్యలో పెట్టుకుని కార్నర్స్ని ఇలా మోమో షేప్లో ముడుచుకోవాలండి. ఒకవేళ పిండి ఏమైనా ఎక్కువ అయింది అనిపిస్తే ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ ఉంటే అలానే ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్లాట్గా చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తర్వాత ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ని వేసుకుని ఒకటొకటిగా సరిపడినన్ని వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా 2 సైడ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఆలూ స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని తెలియకపోతే ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.